హాయ్ గైస్. రెట్రో సినిమా ఓటీటీ హక్కులైతే అధికారం ప్రకటన అయితే వచ్చేసింది. ఇది సూర్య హీరోగా నటిస్తున్న ఈ మూవీకి కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ అయితే వహిస్తున్నారు. అంతేకాదు కమల్ హాసన్ నెక్స్ట్ మూవీ కూడా ఓటీటీ అయితే లాక్ అయింది. సో ఈరోజు వీడియోలో ఈ అప్డేట్ ఏంటో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తవారు చూస్తున్నారో మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఆ టాపిక్లోకి వెళ్ళిపోతే, గంగువ సినిమా తమిళ స్టార్ హీరో సూర్యకు తీవ్ర నిరాశను కలిగించిందని మనందరికీ తెలిసిందే. భారీ అంచనాలతో గత ఏడాది నవంబర్ 14న అయితే విడుదలైంది ఈ మూవీ. ఘోరమైన పరాజయం అయితే పొందింది. ఇక సూర్య ప్రస్తుతం కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో రెట్రో మూవీలో నటిస్తున్నారు. సో ఈ మూవీ వచ్చేసి 1980ల బ్యాక్డ్రాప్ యాక్షన్ మూవీగా అయితే మనకు తెలుస్తుంది. టైటిల్ టీజర్ను ఈ మూవీ అయితే రిలీజ్ చేసింది. భారీ అంచనాలు అయితే పెంచింది. కాగా థియేటర్ల రిలీజ్కి ముందే రెట్రో సినిమా ఓటీటీ డీల్ అయితే జరిగింది. సో రెట్రో సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయితే సొంతం చేసుకుంది. ఆ విషయాన్ని జనవరి 15 అయితే అధికారికంగా వెల్లడించింది. ఇటీవల డీల్ చేసుకున్న కొన్ని అప్కమింగ్ సినిమాల గురించి పొంగల్ సందర్భంగా వెల్లడించింది నెట్ఫ్లిక్స్. సో రెట్రో సినిమాని థియేట్రికల్ రిలీజ్ తర్వాత స్ట్రీమింగ్ అయితే తీసుకున్నట్టు పేర్కొంది. ఇంకా రెట్రో మూవీ తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అయితే థియేట్రికల్ రన్ తర్వాత స్ట్రీమింగ్ చేయనున్నట్టు అయితే నెట్ఫ్లిక్స్ పేర్కొంది. ఒక మగాడి ప్రేమ పర్వతాలను కూడా కదిలించగలదు, కానీ అతడి ఆగ్రహం అదే రెట్రో. సో ఇది మూవీ పోస్టర్ నెట్ఫ్లిక్స్ అయితే షేర్ చేసింది. ఇక రెట్రో సినిమాలో సూర్య పక్కనైతే పూజా హెగ్డే హీరోయిన్గా అయితే యాక్ట్ చేస్తుంది. ఈ మూవీ నుంచి ఇటీవల టైటిల్ టీజర్ వచ్చింది. ఇక ఈ మూవీకి కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ అయితే వహిస్తున్నారు. గ్యాంగ్స్టర్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతుంది. లవ్ స్టోరీ కూడా ఈ మూవీలో ముఖ్యమైన అంశంగా అయితే ఉందని అయితే చెప్తున్నారు. సో ఈ మూవీలో సూర్య లుక్ ఏంటి, ఇంటెన్స్ ఏంటి, చాలా బాగుంది. ఇంకా ఈ ఏడాది వేసవిలో రెట్రో మూవీ థియేటర్లో రిలీజ్ అవుతుందని అయితే మూవీ టీం వెల్లడించింది. ఇక థియేట్రికల్ రన్ తర్వాత నెట్ఫ్లిక్స్లో ఓటీటీలో అయితే ఈ మూవీ వస్తుంది. ఇక రెట్రో మూవీకి జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అయితే ఇచ్చారు. 2D ఎంటర్టైన్మెంట్, స్టోన్ బీచ్ బ్యానర్లపై జ్యోతిక, సూర్య, కార్తికేయన్, కళ్యాణ్ ఈ మూవీని అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికీ మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా అంతేకాదు, థగ్ లైఫ్ ఇది కూడా వచ్చేస్తుంది. లోకనాయకుడు కమల్ హాసన్, దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్తో థగ్ లైఫ్ సినిమా రూపొందుతుంది. నాయకన్ తర్వాత సుమారు 36 ఏళ్ల అనంతరం వీరిద్దరు కాంబినేషన్ రిపీట్ అవుతుంది. యాక్షన్ థ్రిల్లర్ రానున్న ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక థగ్ లైఫ్ సినిమాను జూన్ 5వ తేదీన అయితే రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు కూడా నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ దక్కించుకుంది. సో ఆ విషయాన్ని కూడా రీసెంట్గా ఈరోజు అయితే చెప్పారు. ఇక థియేటర్కల్ రన్ తర్వాత తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అయితే వచ్చేస్తుంది. ఇక థగ్ లైఫ్ మూవీ కమల్ హాసన్తో పాటు త్రిష, సింబు, అశోక్ చల్వన్, ఐశ్వర్య లక్ష్మి, ఇక జోబు జార్జ్ కీలక పాత్రలు అయితే పోషిస్తున్నారు. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అయితే మ్యూజిక్ అందిస్తున్నారు. అజిత్ కుమార్ హీరోగా రానున్న బీబీఎర్చి గుడ్ బ్యాక్ అగ్లీ చిత్ర స్ట్రీమింగ్ హక్కులను కూడా నెట్ఫ్లిక్సే సొంతం చేసుకుంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత స్ట్రీమింగ్ తీసుకురావట్లయితే తెలిపింది. దుల్కర్ సల్మాన్ కాంతా మూవీ రైట్స్ కూడా ఈ ఓటీటీయే దక్కించుకుంది. సో ఆల్మోస్ట్ చాలా మూవీలు అయితే దక్కించుకుంది. సో ఇది అప్డేట్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.